జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అసువులు బాసారు. వారిలో నెల్లూరుకు చెందిన మధుసూదనరావు ఒకరు. ఓ ఈవెంట్ కోసం నెల్లూరు వెళ్లిన హీరోయిన్ అనన్య నాగల్ల మధుసూదనరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించింది. అతని భౌతిక కాయానికి నివాళులు అర్పించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. పహల్గాం ఘటన నాకెంతో బాధ కలిగించిందని అందులో పేర్కొన్నారు. నేను ఓ ఈవెంట్ కోసం నెల్లూరుకి రాగా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావాలి అని తెలుసుకుని చూసేందుకు వచ్చానన్నారు. మతం పేరు తెలుసుకుని మరీ చంపేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మధుసూదనరావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి అని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అనన్య ట్వీట్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉగ్రదాడిలో మరణించిన వారి కోసం సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు తప్పితే ఏ ఒక్కరు కూడా వారి ఇంటికెళ్లి కుటుంబాలను పరామర్శించలేదు. మీరు మాత్రం నేరుగా బాధితుడి ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మీరు నిజమైన హీరోయిన్ అని కామెంట్స్ చేస్తున్నారు. అనన్య గతంలోనూ తన మంచి మనసు చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వానికి విరాళాలు అందించిన ప్రశంసలు అందుకుంది. అనన్య తెలుగమ్మాయి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి స్వగ్రామం. నటనపై ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి షార్ట్ ఫిలిమ్స్లో నటించింది. షాదీ అనే లఘు చిత్రం తనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. 2019లో మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ప్లేబ్యాక్, వకీల్ సాబ్, మల్లి పెళ్లి, తంత్ర, పొట్టేల్, శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ వంటి పలు చిత్రాలలో అలరించింది. బహిష్కరణ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. త్వరలో బాలీవుడ్లోనూ అడుగు పెట్టనుంది.